కేసీఆర్ ఏం చేసిండమ్మా నీకు? పచ్చవాత వస్తే బాగు చేసిండు మందులు ఇచ్చిండు, ఫోటోలు దించుకున్నారు డాక్టర్లు అందరూ. ఎట్లా ఉన్నది మరి? ఏ ప్రభుత్వం మంచిగా ఉన్నదా? మరి రేవంత్ రెడ్డి చీర కట్టుకున్నావు కదా, మరి రేవంత్ రెడ్డి అంటే మరి ఆయన ఇచ్చినప్పుడు కేసీఆర్ ఆయన ఇయ్యలేదా? ఆయన ఇచ్చిండు, ఆయన ఇచ్చిండు. ఒక 4 చీరలు ఇచ్చిండు ఆయన. మరి ఈయన ఇది ఒక్కటే చీర కానీ ఈ మహిళా సంఘంలో సుతం ఈయనన్నారు. ఈయనంటే మరి మమ్మల్ని మహిళా సంఘం ఎందుకు ఉంచుకున్నాం అని మేము నిలబెడితే ఇచ్చిండు, లేకుంటే ఇవ్వకపోదు. ఆయన పాలన బాగుందా? ఈయన ఇప్పుడు కేసీఆర్ పాలన బాగుందా? రేవంత్ రెడ్డి పాలన బాగుందా? మరి బాంచను 4,000 ఇస్తానని ఇచ్చిండ. ఇస్తానంటాను కదా, మరి ఎప్పుడు ఏమో మరి ఇస్తానని చెప్పేసి అన్నాడు కదా, అప్పుడు ఆమె ఇచ్చిండు కదా. ఇస్తాడా? మరి నమ్మకం ఉన్నదా? రేవంత్ రెడ్డి మంచిగా ఉన్నదా? కేసీఆర్ బాగుందా? రేవంత్ రెడ్డి నేను 4,000 ఇస్తా అని ఒప్పుకున్నాడు. ఆయన ఇవ్వకున్నా నేను ఇస్తా అని ఒప్పుకున్నాడు. ఏడి ఎన్ని నెలలు అవుతుంది? 2 సంవత్సరాలు దాటింది. ఇస్తలేడు. మేం చేయం. మళ్ళీ ఆయన ఇస్తాడో ఏమో. మరి ఆయనకి ఎత్తావా ఓటు? మళ్ళీ రేవంత్ రెడ్డికి ఎత్తావా? ఇక నా ఇష్టం ఎటో ఎత్తాం అంతే. అంతే జాజినోనికే ఎత్తాం. ఆయనకే ఎత్తావు. ఎవరి పాలన నచ్చింది నీకు? ఎవరి పాలన నచ్చింది? మరి రేవంత్ రెడ్డి పాలననా లేకపోతే కేసీఆర్ పాలన మంచిగా ఉన్నదా? కేసీఆర్ పాలన అంటే నాకు కేసీఆర్ బాగు చేసిండు. నన్ను సచ్చేదాన్ని బతికిచ్చిండు. అట్లా కాబట్టి ఆయన దలుతాను గట్ట అయ్యా నీ బాధ్యను. లేకుంటే మేము ఎందుకు దలుతాం? ఆయనేమో మాకు లక్షలు ఇయ్యలే, మేము బతకలేదు. కానీ చెప్పుంది, మీరే చెప్పుంది బాధ్యత. సరే అమ్మా. మాకు ఆయన ఏదో మా సచ్చేటోళ్ళు బతికిచ్చిండు. ఎవరు బతికిచ్చిండు? ఈయనే కేసీఆర్ బతికిచ్చిండు. ఆయనే బతికిచ్చిండు. సరే అమ్మా. ఓకే.